జ్ఞానమే యవ్వనం. అంత జ్ఞానవంతుడు కాబట్టే శ్రీకృష్ణుడు ఎప్పుడూ యవ్వన కాంతితో వలనాడాడు. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి యవ్వన కాంతితో ఉన్నాడు. జ్ఞానం లేకుండా యవ్వనం అంటే అర్థం ఎలా తెలుస్తుంది? తెలీదు. జ్ఞానం కావాలి. జ్ఞానానుభవం ద్వారా మాత్రమే అర్థమవుతుంది అది. ఏ జ్ఞానం అయితే మీకు అనుభవం వస్తుందో, ధ్యానానికి ముందు నువ్వు ఎలా ఉన్నావు, ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ధ్యానానికి ముందు నేను ఎలా ఉన్నాను, తర్వాత నా శరీరంలో వచ్చిన మార్పులేంటి, నా ఆలోచనలో వచ్చిన మార్పులేంటి, నా శక్తిలో వచ్చిన మార్పులేంటి, ఈ మార్పులు ఉన్నాయి కదా. అదే ఇక ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వచ్చేసిందో నీకు ఇక వేరే దృష్టి ఉండదు. ఉండక నీ లోపల ఉండే కణాలన్నీ అంతకు మునుపు చచ్చిపోయి ఉన్నాయి. ఇప్పుడు అవి జీవంతో ఓలలాడుతున్నాయి. నీ ప్రతి కణానికి ఎప్పుడైతే జీవశక్తి వచ్చిందో ఈ ధ్యానం ద్వారా, ఇంకా నీకు ఎప్పుడు యవ్వనమే. కావాలనుకుంటే చచ్చిపోవాలి రేపొద్దున, మళ్ళీ అదో గొడవ. చావు కూడా రాదు. భీష్మాచార్యుల్లాగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతాం.